అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శరణమయ్యప్ప. కార్తీక మాసం వచ్చేసింది, మార్గశిర మాసం వచ్చేసింది. అయ్యప్ప స్వామి ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామి వారి యొక్క పూజలు, దీక్షలు, శబరి యాత్రలు అన్ని రకాలైనటువంటి మొదలైంది. మన యొక్క ఛానల్ ద్వారా ఇంక కొంచెం రీచ్ అవ్వాలని చాలా మంది మాల వేసుకున్న వాళ్ళకి ఎన్నో ధర్మ సందేహాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క దీక్ష ఎలా చేయాలి, అయ్యప్ప స్వామి అంటే ఏంటి, ఈ దీక్షలో ఏమేమి చేయాలి, పూజ అంటే ఏంటి, యాత్ర అంటే ఏంటి, మంత్రాలు అంటే ఏంటి, యొక్క గురుస్వామి అంటే ఎవరు, అయ్యప్ప స్వామి అంటే ఎవరు, ఈ దీక్ష అంతా ఏంటి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఈ యొక్క దీక్షలో వచ్చినటువంటి మార్పు నిత్య జీవితం ఏమైనా ఉందా, లేదా దీక్షలో స్త్రీల యొక్క ప్రాముఖ్యత ఏమైనా ఉన్నాయని వీటన్నిటిని చాలా ప్రశ్నలతో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూడండి. చూసిన వాళ్ళు మీకు నచ్చిందంటే మీ మిత్రులకి, మీ స్నేహితులకి షేర్ చేయండి. ఇది ఆధ్యాత్మికమైనటువంటిది కదా. మన ఛానల్ పక్కనే గంట గుర్తుంది కదా, దాని అలా ఒక గంట కొట్టేసాను గట్టిగా, అన్నీ కూడా మీకు వచ్చేస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు రోజుకి ఎన్నిసారి భోజనం చేయాలి? ఏకభుక్తం, ఒకటేసారి భోజనం చేయాలని చెప్పారు. దొరికింది కదా అని చెప్పి ప్లాట్ఫామ్ వెంబడి రోడ్ల మీద నిలబడుకొని తినడాలు, ఎక్కడ పడితే అక్కడ తినడాలు, ఉదయం ఒక టిఫన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనము, మళ్ళీ దీక్షలో ఆయిల్ ఫుడ్స్ అన్ని తిని ఉపయోగం లేదు. మరి దీక్ష తీసుకుని లాభమైంది. ఏకభుక్తం చేయాలి, అది కూడాను స్పైసీ లేకుండా, గార్లిక్ ఆనియన్ లేకుండా, ఏ విధమైనటువంటి రజోగుణ పూరితమైనటువంటి లేకుండా మంచి సాత్వికమైనటువంటి ఆహారాలు తినాలి. వీలుంటే సాయంత్రం పూట పండ్లు, పలహారాలు మాత్రమే తీసుకోవాలి. విజయోస్తు. గురుగారు, అయ్యప్ప స్వామి చిన్ముద్రలో కూర్చుంటారు, దానికి గల కారణం ఏంటి? అయ్యప్ప స్వామి వారి చిన్ముద్ర మన మాలలోనే ఏం చెప్తున్నాం? జ్ఞానముద్రాం, శాస్త్రముద్రాం, గురుముద్రాం నమామ్యహం, వనముద్రాం, శుద్ధముద్రాం, చిన్ముద్రాం నమామ్యహం. చిన్ముద్ర అంటే ఇది బొటన వేలుని, ఈ వేలుని తీసుకొని ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యపరమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. మనం కూడా నిత్య జీవితంలో రోజు ఒక్క ఇలా పెట్టి చూడండి, నఖశిఖ పర్యంతం మన యొక్క నరాలన్నీ కదులుతున్నటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. స్వామి వారి దాంట్లో చిన్ముద్ర అంటే ఇదే అనమాట. దీన్ని చిన్ముద్ర అంటారు. ఈ చిన్ ముద్ర అందమైనటువంటి ముద్ర. చిన్న అంటే చిన్నది, అందమైనటువంటి ముద్ర, ఆరోగ్యాన్ని ఇచ్చే ముద్ర. కాబట్టి ఇది స్వామి వారు ఎంచుకున్నారు ఆ చిన్ ముద్రను. శరణమయ్యప్ప. గురుగారు, విదేశాల్లో ఎవరైనా సరే మాల వేసుకోవాలి అంటే అక్కడ దగ్గరలో ఆలయాలు ఉండవు కాబట్టి ఏం చేయాలి? ఇది మీకు విదేశాల్లో ఆలయాలు ఉండదని చెప్పడం తప్పండి. వర్జీనియా, లేకపోతే వాషింగ్టన్ డీసీ, లేకపోతే న్యూ జెర్సీ, న్యూయార్క్, మన దీంట్లో అమెరికాలోను మంచి అతి విపరీతమైనటువంటి చలి ఉన్నటువంటి స్విట్జర్లాండ్ లోను, ఆస్ట్రేలియాలోను, దేశ విదేశాల్లోనూ, కెనడాలో, అన్ని దేశాల్లోనూ అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయి. ఇంకా 18 బడితో సహా ఉన్నాయండి. వనయాత్ర చేసే రకంగా కూడా ఒక 5 కిలోమీటర్ల ప్రయాణంతో పాటు ఏర్పాటు చేసినటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా చాలా అద్భుతంగా మంచి చలిలో కూడా చన్నీటి స్నానం చేసి దీక్ష తీసుకొని శబరిమలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి యాత్రలు చేస్తున్నారు. 41 రోజులు, 48 రోజులు వ్రతం తప్పకుండా చేసి మరీ భారతదేశానికి వచ్చి ఇరుముడిస్తున్నారు. రాణిలేని వాళ్ళు అక్కడే వారి వారి ప్రాంతంలోనే ఇరుముడి కూడా ఇస్తున్నారు. శరణమయ్యప్ప. అయ్యప్ప మాల ధరించిన వారు ఇంట్లో పూజ చేసుకోవాలా లేదా గుడికే పూజ చేసుకోవాలా? ఏమండి, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు మా ఇంట్లోనే పూజ చేసుకోవాలా లేదా బయట ఎక్కడన్నా పూజ చేసుకోవాలా? ఇది ఒక మిలియన్ ప్రశ్న. మీరు మాల వేసుకునేది ఎవరి కోసం? ఇక్కడ ఒక ప్రశ్న ఉంటుంది. మనం నమ్మిన వాళ్ళు తల్లిదండ్రులు, మనల్ని నమ్మిన వాళ్ళు భార్య పిల్లలు. మనం వీళ్ళ కోసమే మనం దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కడో మండపంలో వేసుకుంటాం, మేము సన్నిధానంలో చేసుకుంటే భార్య పిల్లలు ఏం కావాలి? 48 రోజులు మీరు దీక్ష తీసుకొని ఉండగా 150 కోట్ల మందిలో అయ్యప్ప స్వామి మిమ్మల్ని ఎంచుకున్నాడు. ఆ పవిత్రమైనటువంటి మాల మీ మెడ మీద పడింది. మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మీ తల్లిదండ్రులకి, మీ భార్య పిల్లలకి మీరే కదా ఇవ్వాలి. కాబట్టి ఇంట్లోనే పూజ చేసుకోవాలి. మాకు వసతులు తక్కువనండి, అబద్ధం అండి. ఈ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఎక్స్ట్రా రూమ్ ఉన్నాయి. ఆ సపరేట్ గా రూమ్ లో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. మీరు సాక్షాత్ అయ్యప్ప స్వామిగా ఉంటారు కాబట్టి ఆ ఇంటిల్లి పాడి ఆ ఇల్లు దేవాలయంగా మారిపోతుంది. చక్కగా అందరూ కూడా మీకోసం ఎదురు చూస్తుంటారు మీరు చేసే సేవకు. గురుగారు, గురుస్వాములు కొత్తగా అంటే ఎవరైతే మాల వేస్తూ ఉంటారో కన్యస్వాములు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు, దానికి సంబంధించి ఏం చెప్తారు? లేదండి, ఏ గురుస్వామి కూడా కొత్తగా మాల వేస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టరండి. అవన్నీ అబద్ధం. అలాంటి ప్రశ్నలే లేదండి. వాస్తవానికి గురుస్వామి దైవమే తునై. ఆ గురుస్వామి దయ ఉంటేనే ఆ భక్తులందరూ కూడా శబరిమలకి వెళ్తారండి. ఏ గురుస్వామి కూడా ఇబ్బంది పెట్టరు. అలాంటి ఇబ్బంది ఆలోచన కూడా పెట్టకండి. ఒకవేళ వారు ఇబ్బంది పెట్టే రకంగా మీకు అనిపించిందంటే వారితో కూర్చొని మాట్లాడండి, డిస్కస్ చేయండి ఆ గురుస్వామి దగ్గర. ఎందుకంటే గురుస్వామి లేనిదే ఈ యొక్క శబరిమల యాత్ర లేదు కాబట్టి గురు నింద చాలా మహాపాపం. గురు నింద చెయ్యకండి. శరణమయ్యప్ప. అయ్యప్ప ధరించిన రోజు ఎన్ని గంటలకు నిద్రలేవాలి? ఎన్నిసార్లు స్నానం చేయాలి? ఎన్నిసార్లు పూజ చేయాలి?
అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఎన్నింటికి లేవాలి, ఎన్నిసారి స్నానం చేయాలి, ఎన్నిసారి పూజ చేసుకోవాలంటే కార్తీక మాసంలో మనం మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయాత్ పూర్వం లేవాలి. బ్రాహ్మ్య ముహూర్తంలో లేవాలి. ఈ బ్రాహ్మ్య ముహూర్తం అయిన తర్వాత తెల్లవారుజామున 4ంటికి నిద్ర లేవడం, తర్వాత చన్నీటి స్నానం చేయడం, ఒక్కసారి ఉదయం ఒక్కసారి సాయంత్రం. ఆహార నియమాలు అదుపులో ఉంటే ఈ 2 సారి స్నానాలు చేయాలి. అతిగా ఈ ఆయిల్ ఫుడ్ కి సంబంధించిన ఆహారాలన్నీ తీసుకున్నారంటే ఎన్నిసారి అవుతుందో అది మీ ఇష్టం. కానీ ఎన్నిసారి పూజ చేయాలని కాదు, కలవు నామస్మరణ. మన యొక్క DNA శరీరంలో మొత్తం ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క నామస్మరణ అణువు ఉండాలి. కాబట్టి నామస్మరణకు ఒక లిమిట్ అంటూ లేదు. శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప. గురుగారు, మొదటిసారి మాల వేసుకునే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించారు? మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళని కన్యస్వామి అంటారు. ఈ మొదటిసారి మాల వేసుకున్న వారా సీనియర్ స్వామిగా వెళ్ళారా, లేదా 10 సారి వెళ్ళారా, 100 సారి వెళ్ళారా అంటే మాల వేసుకున్న ప్రతి ఒక్కరికి A+B² A²+B² 2AB ఒకటే ఫార్ములా. వారికి ఎక్కువ వీరికి తక్కువ అంత లేదు. స్టాండర్డ్ SOPనే ఉంటుంది ఆ యొక్క దీక్ష అనేది. తెల్లవారుజామున లేవడం, దీక్ష ఉండడము, బొట్టు పెట్టుకోవడం, నామస్మరణ చేయడము, చక్కగా ఇలాంటి ఇదే ఉంటుంది. ఏకభుక్త ఉండడం, బ్రహ్మచర్యం ఉండడము, ఇలాంటివే ఉంటుంది. కాబట్టి కన్యస్వామికిను సీనియర్ స్వామికిను మారదు. దీక్షా నియమావళి అంతా ఒకటే. ఎలా ఉంటుంది ఆ దీక్షా నియమావళి? మాలధారణం నియమాల తోరణం జన్మ కారణం దుష్కర్మ వారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం. చన్నీటి స్నానం 4ంటికి 4:30కు లేచి చన్నీటి స్నానం, చక్కగా నల్ల బట్టలు వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం, చక్కగా మీ మాలకు కూడా బొట్టు పెట్టడం, అక్కడ చక్కగా మీ యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి ఆ స్వామి వారికి చక్కగా 108 అష్టోత్తరాలు చెప్పడము, గణపతి కుమారస్వామి అయ్యప్ప అష్టోత్తరం చెప్పడం, నమస్కార శ్లోకాలు చెప్పడం, అటుకులో బెల్లము లేకపోతే అరటిపండు కొబ్బరికాయ ఏదో నైవేద్యం పెట్టడం, దాన్ని ప్రసాదంగా తీసుకోవడం, ఏకభుక్త ఉండడం, ఉదయం స్కిప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. ఆ యొక్క లోపల ఆకలి రావాలి, మధ్యాహ్నం భోంచేయాలి. ఇది వచ్చేసి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి. ఏమండి, మనం ఇంతకుముందు క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అనేవాళ్ళు కదా, ఇప్పుడు కరోనా పూర్వం కరోనా తర్వాత అయిపోయాం. మీ డాక్టర్ ఎలా చెప్తారో ఆ డాక్టర్ ప్రకారం మీ మందులు ఎలా వాడాలో అలాంటివి కూడా చెప్పి మీరు మందులు వాడుకుంటూ ఆహార నియమాలు కూడా మీ డాక్టర్ చెప్పినట్టుగా చేసుకోవాలి. తర్వాత మధ్యాహ్నం నిద్రపోవడం నిషిద్ధం. ఏమంటే మేము నైట్ డ్యూటీ చేసి వస్తాం, మేము పడుకుంటేనే మేము పోయి ఉద్యోగం చేయాలన్న వాళ్ళు అలాంటి వాళ్ళకి ఉంది. కానీ ఏ పని లేకుండా ఉద్యోగం చేసే వాళ్ళు కానీ వ్యాపారం చేసే మధ్యాహ్నం పడుకుంటే తెలియకుండానే మనం తీసుకున్నటువంటి ఆహారంలో నిద్రలో వీర్యస్ఖలితమై బ్రహ్మచర్యం అయిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. తర్వాత సాయంత్రం స్నానం చేయడం, మీ బట్టలు మీరే పిండేసుకోవడం, చక్కగా మళ్ళీ ఆల్టర్నేటివ్ బట్టలు వేసుకోవడం, మళ్ళీ ఉదయం ఎలా పూజ చేసామో సాయంత్రం కూడా అలాగే పూజ చేయడం, అల్పాహారం తీసుకోవడం, పండ్లు ఫలాలు తీసుకోవడం, చెప్పులు లేకుండా నడవడం, భూశయనం భూమి మీద పడుకోవడం, పిలిచే ప్రతి ఒక్కరిని కూడా స్వామి అనే ఒక పేరుతో పిలవాలి. ఆడవాళ్ళని మాత మాళిగేపురతం అని చెప్పి పిలవడం, ఇది పద్ధతి అన్నమాట నామస్మరణలో. మనకు తెలియకుండానే ఒక 2 రోజులు ఇది కొంచెం అంతా అలవాటు పడడానికి టైం పడ్డా 3వ రోజు ఆటోమేటిక్ ఆ డిసిప్లిన్ అనేది వచ్చేస్తుంది. నామస్మరణ ఇవన్నీ మనం ఎన్ని చేసామో లేదే కాదు, నామస్మరణ 48 రోజులు భగవంతుడు మనకి ఇచ్చాడు. ఈ నామస్మరణ ఇలాగే చేస్తుండాలి. కన్యస్వామిగా ఉన్నారా, సీనియర్ స్వామిగా ఉన్నారంటే మీరు మామూలుగా రెగ్యులర్ గా ఏ వృత్తి చేస్తూ ఉంటారో ఆ వృత్తి ద్వారా ఉన్న డబ్బుని మీ కుటుంబానికి ఇవ్వాలి. ఎక్సెస్ గా 1-2 అవర్స్ చేయాలి. ఆ ఎక్సెస్ గా వచ్చిన డబ్బుతో పూజ, దీక్ష, శబరియాత్ర ఇవన్నీ చేయాలి. శరణమయ్యప్ప.